హే ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోలో వచ్చేసరికి మన రిబౌండ్ బాల్ గురించి చెప్పబోతున్నా. చాలా మంది ఇది ఫేక్ అది ఇది అని అయితే చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. సో నేనైతే రిబౌండ్ బాల్ కొనైతే 3 నెలలు అవుతుంది. సో ఇప్పటికీ రిబౌండ్ బాల్ నా చేతిలోనే ఉంది. సో చూస్తూనే ఉన్నారు కదా. అండ్ నా చేతిలో ఉన్న బ్యాట్ చాలా కాస్ట్లీ బ్యాట్ అది. సో చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా దాంతో ఆడతారు. సో ఆ బ్యాట్ కాస్ట్ వచ్చేసరికి కూడా నేనైతే చెప్తా ఈ వీడియోలో. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. సో ఇక్కడైతే నేనైతే రిబౌండ్ బాల్ అయితే చెక్ అయితే చేయబోతున్నా. సో మీకు కూడా చూపించబోతున్నా. నేను చాలా వరకు ఆడా. సో మీకైతే చూపించబోతున్నా. రిబౌండ్ బాల్ తో నేను వచ్చేసరికి చాలా షార్ట్స్ అయితే నేనైతే ఎప్పుడైతే చేస్తా. సో మీరు ఈ వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి. సో రిబౌండ్ బాల్ తో హెడ్ బ్యాన్, ఒక పుల్ షాట్స్ అని, ధోని ఒక హెలికాప్టర్ షాట్స్ కూడా నేనైతే ట్రై అయితే చేయబోతున్నా. సో మీ ముందైతే చూడండి. సో ఈ రిబౌండ్ బాల్ ని మనం ఫస్ట్ వచ్చేసరికి అట్లా రిమూవ్ చేసి కొంత మీటర్స్ డిస్టెన్స్ తో అయితే మనం అయితే పెట్టుకోవాలి రిబౌండ్ బాల్ ని. సో నేనైతే 10 మీటర్స్ డిస్టెన్స్ అయితే పెట్టా రిబౌండ్ బాల్ ని. సో ఇప్పుడు మా బ్యాట్ కూడా తీస్తా. సో నా బ్యాట్ వచ్చేసరికి చాలా కాస్ట్లీ. సో ఎంత కాస్ట్లీ అనేది నేనైతే లాస్ట్ లో అది చెప్తా. సో దీంతో పెద్ద పెద్ద క్రికెటర్స్ కూడా ఆడతారని చెప్పా కదా. ఇది మన గ్రేన్ నికోలస్ బ్యాట్. సో ఈ బ్యాట్ తో మన రిబౌండ్ బాల్ అయితే చెక్ అయితే చేయబోతున్నాం. సో నేను ఆడా, మా అన్న కూడా ఆడాడు. సో అయినా కూడా బాల్ పగులుతుంది కానీ ఆ వైర్ ఏదైతే ఉందో అది మాత్రం విరగట్లా. సో ఇక్కడ నేనైతే చెక్ చేస్తాం. బ్యాట్ అయితే ఈజీగా వెయిట్ లెస్ గా ఉంది. మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. సో బ్యాట్ ఎవరైనా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే నేనైతే లింక్ అయితే పెడుతున్నా. సో ప్లీజ్ వెళ్ళి కొనండి. సో ఇప్పుడైతే నేనైతే చెక్ చేసే టైం అయితే వచ్చేసింది. ఫస్ట్ నేను వచ్చేసరికి ట్రిప్స్ ఆడతా. సో ఫస్ట్ బాల్ ట్రిప్ ఆడదాం. సో ఎందుకంటే మీకు తెలియాలి కదా మామూలుగా వర్క్ అవుతుందో లేదా అని. సో చూడండి, ఈ షాట్ వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్ షాట్ ఉంది నాకైతే. సో ఇక సమయం అనేది వచ్చేసింది పుల్ షాట్ కి. పుల్ షాట్ బాగా వచ్చిందా లేదా అనేది మీరు వీడియోలో చూసి కింద కామెంట్ అయితే చేయండి. రోహిత్ శర్మ లాగా కొట్టమని ట్రై చేశా. మీరే చూసాడు నేను ఎంత గట్టిగా కొట్టిన ఆ బాల్ రివర్స్ గానే వస్తుంది. సో నెక్స్ట్ బాల్ కూడా అదే షాట్ కి ట్రై చేస్తే చూడండి ఎట్లా రివర్స్ వస్తుందో. సో ఇందుకోసమే మన రిబౌండ్ బాల్ ని కొనడానికి అయితే ట్రై అయితే చేయండి మాక్సిమం. సో మీకు క్రికెట్ మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కొనండి రిబౌండ్ బాల్ ని. సో లాస్ట్ లో ట్రై చేసి చెప్తా. సో హెలికాప్టర్ షాట్ కి అయితే నేను ట్రై చేసా కానీ బ్యాట్ తిరిగింది. బంతి మాత్రం వెళ్ళాలా, బంతి కూడా బ్యాట్ తోనే తిరిగింది. సో హెలికాప్టర్ షాట్ అయితే నా వల్ల అయితే కాలా. సో ఇక కవర్ డ్రైవ్ కోసం కూడా ట్రై చేశా. కవర్ డ్రైవ్ కాదు, స్ట్రైట్ డ్రైవ్ అయితే వెళ్ళింది అది లాంగ్ ఆఫ్ మీదకి. సో ఇక మామూలుగా ఈ బాల్ వచ్చేసరికి ఎంత గట్టిగా కొట్టినా బయటికి వెళ్ళిద్ది కానీ మళ్ళీ మన చేతుల్లోకి వచ్చేది. సో అదే ఈ రిబౌండ్ బాల్ యొక్క స్పెషాలిటీ. సో ఇక గట్టి షాట్స్ అయితే ఆడాను. ఈ గట్టి షాట్స్ ఆడిన ఈ బాల్ కి ఏమి కాదు. నేను వారానికి ఒకసారి బాల్ అయితే మార్చుతూ ఉంటా. అది ఎట్లా మారుతుందో మీకు అయితే లాస్ట్ లో అయితే చెప్తా. సో ఫస్ట్ ఈ బ్యాట్ గురించి మాట్లాడుకుందాం. బ్యాట్ కాస్ట్ వచ్చేసరికి అక్షరాల 9,500. నేనైతే ఇది హైదరాబాద్ కి వెళ్ళి మరి కొనడం అయితే జరుగుతుంది. సో బ్యాట్ అయితే చాలా కాస్ట్లీ బ్యాట్. నేనైతే 5 years నుంచి వాడుతున్న బ్యాట్ వచ్చేసరికి ఎండి బంతి అంటారా, ఫెయిడెల్ బాల్ మనం చిన్నప్పుడు ఆడే ఉంటాం. సో ఈ బాల్ తో నేనైతే ఈ వారం అయితే ఈ బాల్ అయితే ఆడుతున్నా. సో నెక్స్ట్ వారం వచ్చేసరికి ఇంకో బాల్ తో ఆడతా. టెన్నిస్ బాల్ కావచ్చు, అది ఏ బాల్ అయినా కావచ్చు. వారానికి ఒకసారి బాల్ అయితే ఖచ్చితంగా మార్చేస్తా నేను. సో ఇది అట్లానే ఉండిద్ది. ఎందుకు కదలదంటే ఆ 4 స్ట్రిప్స్ కనపడుతున్నాయి కదా. సో అందువల్ల అయితే అది కదలదు. అండ్ వాటర్ ఉండవు అనేది చాలా మంది అయితే వాటర్ ఉండవు అనుకుంటున్నారు. సో వాటర్ మీకు అయితే చూపిస్తా. ఆ వాటర్ ఉండడం వల్లనే అది కదలకుండా ఆ స్ట్రిప్స్ ద్వారా సపోర్ట్ తీసుకొని ఉండగలుగుతుంది. సో ఈ వాటర్ చూడండి మీరు. సో వాటర్ అయితే ఫుల్ గా అయితే ఫుల్ చేయాలి. నేను వాటర్ కూడా డైలీ ఒకసారి అయితే మార్చుతూ ఉంటా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రిబౌండ్ బాల్ యొక్క టెస్ట్. నా బ్యాట్
బ్యాట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఏదో లింక్ అయితే ఇస్తున్నా, ప్లీజ్ వెళ్ళి చెక్ చేసుకోండి. బ్యాట్ ని కూడా కొనే ప్రయత్నం అయితే చేయండి. అండ్ రిబౌండ్ బాల్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 400 రూపాయలు మాత్రమే. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. సో రేపటి నుంచి వచ్చేసరికి మన సినిమా కబుర్లు అయితే చెప్తా. సినిమా ఖచ్చితంగా రేపటి నుంచి అయితే పెట్టడానికి ట్రై చేస్తా.